ఈ అడ్వకేట్స్ ఎప్పుడు యంగే. ఒక అడ్వకేటు నిత్య నూతన విద్యార్థి. విద్యార్థి అంటే విద్యను అభ్యసించడం. చిన్నప్పుడు మాకు స్కూల్లో జాయిన్ చేయడం అంటే తెలీదు. వీడిని బడిలో వేశారు అనేవారు. ఆ పౌరోహిత్యుడు వచ్చి పంచాక్షరి మంత్రాన్ని రాయించేవారు. ఓం నమ శివాయ. మనకు వచ్చినా రాకపోయినా సరే అక్షరాలు దుద్దించేవారు. పలక మీద రాయించేవారు. పసుపు కొమ్మ పట్టుకొని బియ్యంలో రాయించేవారు. ఆ విధంగా ఈ రోజు మన వృత్తిలోని మనం ఏ ఆఫీసులో జాయిన్ అవుతామో ఆ సీనియర్లు అందరూ మంచివాళ్ళే. ఈరోజు ఏ సీనియర్ కూడా కష్టపడకుండా ఈ స్థితికి రాలేదు. వారి దగ్గర మనం అభ్యసించవలసినవి ముఖ్యంగా నేను చెప్పింది, ఈరోజు ఇన్విటేషన్ 11 గంటలకు అన్నారండి. నేను అడిగితే 240 చిల్లర రిజిస్ట్రేషన్స్ అయ్యాయన్నారు. నేను వచ్చి సంతకం పెట్టేసరికి 11 గంటలకు 67, మా సెక్రటరీ గారు సంతకం పెట్టేసరికి 75. నేను సభ ప్రారంభానికి ముందు లెక్క పెట్టాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని. స్టేజ్ మీద వాళ్ళు కాకుండా 86 మంది ఉన్నారు. ఎవరి కోసం మనం ఇక్కడికి రాలేదు, మన కోసం మనం వచ్చాం. మన గురించి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజేషన్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కూడా వాళ్ళ యొక్క విలువైన కాలాన్ని కేటాయించి కష్టపడి ఇంచుమించు ఈ కార్యక్రమం జరపడానికి వాళ్ళు చాలా మంది, ఒక 30-40 మంది టీం అంతా కూడా నెల రోజుల సమయాన్ని వెచ్చించి ఆర్గనైజ్ చేశారు. పిల్లలకి ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. ఇప్పుడు సంఖ్య చూస్తే వాటితో నిరాశాస్పదంగా ఉంది. ఇంకొక మాట అన్నారు రామంజన గారు, నువ్వు గాబరా పడక బాబు, ఆ టైం ఇసరికి అందరూ వస్తారన్నారు. అప్పటికి వచ్చినా చాలా మంచిది, కానీ తర్వాత కూడా ఇంటరాక్షన్ సెషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు యంగ్ అడ్వకేట్స్ డెవలప్మెంట్. ఉదయం 10:30 కోర్టుకు వచ్చి సాయంత్రం 5 దాకా ఉండాలి, మేము ఉండేవాళ్ళం. నేను 92 సంవత్సరాల కోర్టుకు వచ్చాను. 95 దాకా గుమస్తా పని చేశాను. నేను ప్లేంట్లు రిటర్న్ అవుతే వెనకాత రిటర్న్స్ తీసుకోవడం, రిటర్న్స్ ఎందుకు ఇచ్చారు, దాని ఎలాగా అబ్జెక్షన్స్ కంప్లై చేయాలి. మేము వేసిన దావాల్లో కాదు, మనం డిఫెండెంట్ తరఫున ఎప్పుడైనటువంటి దావాల్లో కూడా ఆ టైం అయిన తర్వాత వెళ్ళి ఈవినింగ్ బెంచ్ దగ్గర కూర్చొని రిక్వెస్ట్ చేసి ఆ రిటర్న్స్ చూసుకుని ఆ రిటర్న్స్ నే రిటర్న్ స్టేట్మెంట్ లో పాయింట్స్ కింద రాసి ఉంది చాలా. కొన్నిసార్లు రిటర్న్స్ ఆ టైంకి వాళ్ళు ఆన్సర్ చేయగలరు, కానీ మన ట్రయల్లో కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసినట్టయితే అవే పాయింట్స్ మీద దావా గెలవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్కి అలవాటు పడి ఒక జడ్జిమెంట్ థీమ్ అంటే లా డెస్క్, లైవ్లా, ఇండియా కానూను, కేస్ మైన్, చాలా ఫారమ్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు, క్రిమినల్ ఆన్లైన్, సివిల్ ఆన్లైన్. మన కాంటెక్స్ట్ అందులోని ప్రజెంట్ చేస్తే ఎనార్మస్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇది ఎక్కడవుతాయి, ఈ ఫ్రేజ్ ఏదైతే ఇచ్చో మనం ఆ రిఫరెన్స్ తో వస్తుంది. 2-3 జడ్జిమెంట్స్ ప్రింట్ తీసి చాలా మంది, అందరూ కాదు కానీ, అది వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న కేసుకి సూట్ అవుతుందా, ఆ ఫ్యాక్ట్స్ కి సూట్ అవ్వదా, అందులో వచ్చినటువంటి రేషియో దీనికి అప్లై అవుతుందా అవ్వదా అనకుండా కూడా ప్రజెంట్ చేసేస్తున్నారు. నేను చెప్పేది నా సజెషన్ ఏంటంటే, ఏ జడ్జిమెంట్ అవుతే మీరు రెలవెంట్ అని చెప్పి పాయింట్ అవుట్ చేస్తారో దయచేసి మొత్తం జడ్జిమెంట్ అంతా చదవండి. మన కేస్ ఫ్యాక్ట్స్ కి ఇది సూటబుల్ గా ఉందా లేదో కూడా మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో ఉన్న ఇష్యూకి ఇది ఎంతవరకు కొరిలేట్ అవుతుంది అని చెప్పి చూసుకున్న తర్వాత జడ్జిమెంట్స్ సైట్ చేయండి. మేమైతే ఫోర్ట్నైట్ జనరల్స్ వచ్చేవి, ఆంధ్ర లా టైమ్స్, ముందులోని ఆంధ్రప్రదేశ్ లా జనరల్, ఆంధ్ర వీక్లీ రిపోర్టరు, నాకున్న సౌలభ్యంతో నేను చదవడం జరిగింది. ఇప్పుడు కాలక్రమేణా జ్యుడిషియరీలో
జడ్జెస్ కి ఆ జర్నల్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ ఈవెన్ బార్ అసోసియేషన్ కూడా నాకు తెలిసి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. ఎందుకంటే మనం కూడా ఈ యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్ పే చేసి ఈ ఫారమ్స్ మీద డిపెండ్ అవుతున్నాం. దానివల్ల ఏంటవుతుందంటే పూర్తిగా చదవకుండా కేసులా ప్రజెంట్ చేస్తున్నారు. ఇది ఇండైరెక్ట్ గా మీరు ఇచ్చినటువంటి ప్లీడింగ్స్ కి ఆర్డర్ 6 రూల్ 2 సిపిసికి ఏదైతే ప్రిసైజ్ గా మన కేసు ప్రజెంట్ చేయాలో దాన్ని ప్రజెంట్ చేయలేకపోతున్నాం. క్లయింట్ కి జస్టిస్ చేయలేకపోతున్నారు ప్లీడింగ్స్ లోని. అదేవిధంగా రిటర్న్ స్టేట్మెంట్ కూడా రాసినప్పుడు ఎంతవరకు మనం ప్లీడ్ చేయాలి. మొన్న 1-2 రిటర్న్ స్టేట్మెంట్స్ చూశాను. జడ్జిమెంట్స్ కూడా సైట్ చేశాను. ప్లీడింగ్స్ లో మనం జడ్జిమెంట్స్ సైట్ చేయడం అనేది ప్రాపర్ కాదు. మనం ఆర్గ్యుమెంట్స్ చెప్పినప్పుడు మన కేసుకి ఏ కేసు అయితే అప్రాపరేట్గా ఉంటుందో అది సైట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా చాలా మంది జూనియర్ అడ్వకేట్స్ ఒక ప్రామిసరీ నోట్ మ్యాటర్ వచ్చినా, ఒక ఇంజంక్షన్ సూట్ వచ్చినా దగ్గరలో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఇదే మాట మాట్లాడు, భయ్యా ప్రామిసరీ నోట్ సూట్ అటాచ్మెంట్ ఇచ్చిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరో జడ్జి వస్తారు, ఆయనకి 2000 3000 ఇస్తారు, పట్టుకెళ్ళి కోర్టులో ప్రజెంట్ చేస్తారు. కోర్టులో దాని మీద ఏదైనా అబ్జెక్షన్ వస్తే ఈ భయ్యా రాడు, ఈ భయ్యా ఆన్సర్ చేయడు. మనమే చదువుకుని మనం ఆన్సర్ చేసి మన కేసు ప్రజెంట్ చేయాలి. దయచేసి మీరు రాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే సీనియర్ని అప్రోచ్ అవ్వండి. అందువల్ల ఏంటంటే లాంగ్ రన్ లో ఆ ఒక్క అడ్వకేట్ క్వాలిటీ పెరుగుతుంది, సస్టైన్ అవుతుంది. భారత యొక్క ఫేస్ వాల్యూ కూడా పెరుగుతుంది. మనం విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేస్తూ పక్క ఊర్లోకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు మనం నీట్గా ప్రజెంట్ చేస్తే విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి ఒక న్యాయవాది చాలా బాగా చెప్పారని అంటారు. లేదనుకోండి ఇదే విధంగా అడ్వర్స్ రిమార్క్స్ కూడా అంతే స్పీడ్గా వస్తాయి. ఇది ఒక బార్ కోసం నేను చేయమని చెప్పట్లేదు. ఒక ఇండివిజువల్ అడ్వకేట్, పర్టికులర్ యంగ్ అడ్వకేట్స్ ఒక 5 years 10 years సీనియారిటీ లోపల ఉన్నటువంటి వాళ్ళు, అవత 3-4 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి దగ్గర భయపడకుండా చక్కగా చెప్పినటువంటి 3-4 అమ్మాయిలను అయితే నేను చూశాను జిల్లా కోర్టులో. ఆయన ఎంత దాటిగా అయితే ప్రశ్నిస్తున్నాడో అంత దాటిగా సమాధానాలు కూడా చెప్పి ఆయన ముందుకి ఇంకా ల్యాప్టాప్ చూడకుండా ముంచేసిన రోజులు కూడా నేను చూశాను. తర్వాత క్రిమినల్ సైడ్ ఓల్డ్ యాక్ట్స్ కింద 317 సిఆర్పిసి 256 సిఆర్పిసి పిటిషన్ కూడా రాయడానికి టైం లేక మన గోవింద్ దగ్గరికి వెళ్ళి 2 పిటిషన్స్ తీసుకుని స్టాంప్ కూడా ఆయన అంటిస్తారు, నింపిసి డేట్లు మార్చి వేసేస్తున్నారు. కనీసం ఆ ప్రావిజన్లు ఏముంది, కండోన్ చేస్తారా ఆప్షన్స్, ప్రిజెన్స్ డిస్పెన్స్ ఇచ్చేస్తారా అది కూడా చూడకుండా నింపిచ్చేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ అడ్వకేట్ అప్పటికి పని అయిపోతే చాలు అని ఆలోచిస్తున్నారు కానీ అందరూ కాదు, కొంతమంది. ఆ సెక్షన్ ఎందుకు రాస్తున్నాం అన్న క్వశ్చన్ ఫస్ట్ మనలో వస్తే అది మనం చదువుతాం. కనీసం ఆ సెక్షన్ రోజుకు ఒకటి చదివితే ఒక సంవత్సరం అయ్యేసరికి మొత్తం పుస్తకం అంతా అవ్వకపోయినా సరే ఒక 30% 40% అట్లీస్ట్ రొటీన్గా రెగ్యులర్గా మనకు అవసరమైనటువంటివి. ఇంజక్షన్ దాకా వేస్తున్నాం, ఆయన కొట్టిస్తున్నాడు, చదివేస్తున్నాం కదా. జడ్జి గారు ఆర్డర్ ఇస్తే మంచి జడ్జి గారు ఇవ్వకపోతే బార్ అసోసియేషన్కి వచ్చి, ఎందుకంటే ఈ 20 రోజుల్లో నాకు 15 మంది అడ్వకేట్స్ చెప్పారు, సార్ మనకి ఇంటర్మ్ ఆర్డర్స్ ఇవ్వట్లేదండి, అది కొంచెం డిస్ట్రిక్ట్ జడ్జి గారితో మాట్లాడండి అని. నేను అన్నా, మనం ముందు కేసు కరెక్ట్గా ప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోయినట్లయితే అప్పుడు మనం చెప్తామండి. మనం క్లయింట్ ఆయన చేతికి ఇచ్చి ఆయన చదువుకుని ఆయన అర్థం చేసుకుని ఇక్కడ క్వశ్చన్ వేసిన సార్ ఆన్సర్ చెప్పట్లేదు. 2-3 కేసులు నేను చూశాను వ్యక్తిగతంగా. అలాగొద్దు, మన కేసు ప్రాపర్గా మనం ప్రజెంట్ చేద్దాం. ఆర్డర్ 13 రూల్ 1 అంటే ఏం చెప్తుంది, ఆ కేసు ఇంగ్రీడియంట్స్ వచ్చిన తర్వాత పార్టీ కలిగే ఇబ్బంది ఏంటి, ఆ ఇంజురీని ఎలా ప్రివెంట్ చేయాలి, టు డూ నాట్ టు డూ, ఆర్డర్ ఎలా పొందాలి, థర్డ్ పార్టీ ఎఫిడవిట్, ప్రైమా ఫేసి కేసు, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, ఇవన్నీ చెప్పిన తర్వాత జడ్జి గారు ఎవరు కూడా నాకు తెలిసి 90% జడ్జీలు ఎవరు కూడా ఆర్డర్ ఇవ్వకుండా ఉండరు. ఇవి చెప్పిన తర్వాత ఈ కండిషన్స్ కంప్లై చేసిన తర్వాత కూడా రికరెన్స్ గా కంటిన్యూస్ గా వాళ్ళు కానీ ఆర్డర్స్ ఇవ్వకపోయినట్టయితే అప్పుడు మనం దాని గ్రీవెన్స్ కింద నెక్స్ట్ అథారిటీస్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని మనం ఆడతట్టే రూల్ 5 ఆ జడ్జి ఎందుకు ఎవరైనా అటాచ్మెంటే కదా, రొటీన్ గా మటుకు ఎవరు కేసు ప్రజెంట్ చేయకండి దయచేసి. ముద్దాయిలు వస్తారు, బెయిల్ అప్లికేషన్స్ పెడతాం, నేరస్తులు వస్తారు, మనకి
ఇది రొటీన్ చేయకండి దయచేసి. ఆ రిమైండర్ కోట్ పూర్తిగా చదవండి. అందులో ఏ సెక్షన్ కోట్ చేశారు, అది ఎందుకు అట్రాక్ట్ అవ్వదు. ఈ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే 3 రోజులు ఉంచిన తర్వాత బెయిల్ అయిపోతుంది, మన జూనియర్ని పంపించేద్దాం, పీపీ గారి నోటీస్ అపోజ్ అని రాస్తారు. సెషన్స్ కోర్టులోని ఎన్డీపీస్ లో మనకి అవ్వదు, 60 రోజులు ఉంచుతున్నారు, 90 రోజులు ఉంచుతున్నారు. ప్రయత్నించండి, కారణాలు వెతకండి, కొత్తదనాన్ని కనుగొనండి. అక్కడ కూడా వీరికి చోటు ఉన్నది, జెన్యున్ కాజ్ ఉంది, 40 days 50 days అయింది, 30 days అయింది, ఫలానా కారణం వల్ల బెయిల్ ఆర్గ్యూ చేయండి. ఆ విధంగా ఇన్వెంట్ చేయండి. అంతేగాని స్టాచ్యురీ బెయిల్ ఇది కమర్షియల్ క్వాంటిటీ, నాన్ కమర్షియల్ క్వాంటిటీ, మనం వెయిట్ చేద్దాం, ఒక బెయిల్ అప్లికేషన్ వేసాం, 2వ దేశం 3వ దేశం. కొంతమంది బెయిల్ అప్లికేషన్ ఆర్గ్యుమెంట్ లో దిస్ ఈజ్ మై 3rd బెయిల్ అప్లికేషన్ రానర్, ఇలాగే మొదలు పెడతారు ఆర్గ్యుమెంట్. ఈ కేసులో ఎందుకు బెయిల్ ఇవ్వాలో చెప్పరు, 3వ బెయిల్ కాబట్టి నాకు ఇచ్చాను అడుగుతున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇదే టైంలో చాలా మంది యంగ్ అడ్వకేట్స్, ఈవెన్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా అనర్గళంగా ఏమాత్రం తడిబాటు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడుతుండడం వల్ల వాళ్ళకు మంచి అడ్వకేట్ అని చెప్పట్లేదండి. సెక్షన్ ఆఫ్ లా ఏదైనా సరే డిస్కషన్కి వస్తే అంతే సులువుగా దాన్ని చెప్పగలిసినటువంటి అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు లేరని కాదు. ఈ ఎఫర్ట్స్ అందరూ పెట్టినట్టయితే తప్పకుండా అందరూ రాణిస్తారు. ఇదే ఫారం అది ఇంకొకటండి, నేను జిల్లా జడ్జి గారు పిలిపించారు. ఎవరైతే యంగ్ అడ్వకేట్స్ బిలో 5 years బిలో 10 years ఇంట్రెస్ట్ ఉన్నారో రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కి ఫిజికల్ ఫీచర్స్ నోట్ డౌన్ చేయడం కోసం టెక్నికల్ అసిస్టెన్స్ తోటి సర్వేస్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న లిస్ట్ తీసుకుని ఇమ్మని చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోండి, లేదా డైరెక్ట్ గా మా సెక్రటరీ గారికి ఇచ్చినట్టయితే ఈ లిస్ట్ మేము ప్రిపేర్ చేసి నెక్స్ట్ వీక్ లో డిస్ట్రిక్ట్ గారికి పంపిస్తాం. ఈ కమిషన్ చేయడం వలన వచ్చినటువంటి బెనిఫిట్స్, నేను ఫైనాన్షియల్ బెనిఫిట్ గురించి చెప్పను. టెక్నికల్ అసిస్టెన్స్ ఉన్న దగ్గర రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లో ఆ ప్లెయింట్ రిటర్న్ స్టేట్మెంట్ పూర్తిగా మనం చదవాలి. అందువల్ల ఆ కేసు మనకి 50% అర్థం అవుతుంది. ఇటువంటి కేసు మనం ప్లీడింగ్ తీసుకున్నప్పుడు ఏ విధమైన ప్రశ్నలు అడగాలి, ఒక సేల్ డీడ్ చేతికి ఇచ్చినప్పుడు ఏ విధమైన ప్రశ్న అడగాలి, సేల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 54, 55 టీపీ యాక్ట్ ఎక్కడ కంప్లీట్ చేశారు, లేనప్పుడు దాన్ని ఎలా అటాక్ చేయాలి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయినా సరే అన్లెస్ అదర్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దాన్ని తీసుకోవడానికి లేదు. సీనియర్స్ కానీ ఆ కేసు అయిన అడ్వకేట్ వాళ్ళు కానీ రెండు పక్కల అడిగిన ప్రశ్నలు అవి వచ్చిన జవాబులు బట్టి నెక్స్ట్ ఇది మనం చేసిన కేసులకి ఉపయోగపడుతుంది. ఇది ఒక పద్ధతి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. అకాడమిక్ సెషన్స్ కి వెళ్ళడం, అటెండ్ అవ్వడం, అక్కడ చెప్పింది శ్రద్ధగా వినడం, తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత ఏ సెక్షన్ గురించి చెప్పారు, ఏ చట్టం గురించి చెప్పారు, ఏ టాపిక్ గురించి మాట్లాడారు అన్నది మనం ఒకసారి రివ్యూ చేసుకోవడం. నోట్స్ రాసుకున్న నోట్స్ రాసుకోవచ్చు, మన మొబైల్ ఫోన్లో ల్యాప్టాప్లో మెమోస్ తయారు చేసుకున్న పాయింట్స్ ప్రజెంట్ చేసుకున్న తయారు చేసుకోవచ్చు. కానీ దీని మీద మళ్ళీ రివైవ్ చేయాలి. ఒకసారి 2 సార్లు చూసుకున్నట్టయితే మనం వెళ్ళిన దానికి ఉపయోగం ఉంటుంది. నాకు 15 నిమిషాలు టైం ఇచ్చారండి. టైం ఉంది సార్ ఇంకా. థ్యాంక్ యూ సార్, నాకు సమయం పొడిగించారు కొంచెం. ఇదే విధంగా మేము కోర్టుకు వచ్చిన కొత్తలో ల్యాండ్ లాస్ లో భూపతిరాజు గౌరీశంకర్రాజు గారు, తాతా శ్రీరామూర్తి గారు, వడ్లవాణి శ్రీరామూర్తి గారు, క్రిమినల్ కేసుల్లో ఎన్వి రంగనాథన్ గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, ఆ ముందు బుర్రా సూర్యనారాయణ శాస్త్రి గారు, రామాంజనేయ గారు గురువు గారు అయినటువంటి గుంటూరు విశ్వేశ్వర గారు, హ్యూమ్ శాస్త్రి గారు. నేను భారతదేశంలో పటాలు చూసి పేరు చెప్పట్లేదండి, ఇందులో 199% అందరిని చూశాను. గౌరీశంకర్రాజు గారు
అచ్యుతరామరాజు గారు కేసులు చేసినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ కి వాళ్ళ ప్లేడర్స్ క్లర్క్ కింద కూర్చుండేవారు పక్కన, నోట్స్ రాసిండేది. బాబు బాబు అని చెప్పి స్లిప్స్ ఇస్తుండేవారు, ప్రశ్న అక్కడ ఆన్సర్ బట్టి. ఆ ప్లేడర్ గుమస్తా లా చదవలేదు, ఆయన ఏమి ఇందులో తర్ఫీదు పొందలేదు. కానీ వాళ్ళు రాసిన ప్లెయింట్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ మనం విప్పాలంటే, మనం ఆన్సర్ చేయాలంటే తలకు మించిన భారం అయ్యేది. ఈరోజుసారి కూడా మన మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నటువంటి చాలా మంది బెస్ట్ అడ్వకేట్స్ అని చెప్పి ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో, క్లాసిఫై చేస్తున్నామో, వాళ్ళకంతా చాలా బాగా అద్వితీయంగా అద్భుతంగా సివిల్ గాని క్రిమినల్ గాని చేసే అడ్వకేట్స్ మఫ్సర్ కోర్ట్స్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకు బయటకు రావంటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ చిన్నది, వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ కన్స్ట్రైంట్స్ ఏవో కారణాలు కావచ్చు, అక్కడికి వాళ్ళు కన్ఫైన్ అయిపోతున్నారు. ఒక 15-20 సంవత్సరాల క్రితం పాలకొండలో ఒక కేసు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఎర్ఎస్టీపీలో అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ ఉన్నదంటే, అన్న నేనుందండి 10 నిమిషాలు అయిపోతాయండి, తర్వాత నేను చేస్తాను, టైం పడుతుంది అన్నాను. ఆయన నవ్వారు మెజిస్ట్రేట్ గారు, నాకు నవ్వుకు అర్థం అవ్వలేదు. 1 గంట 30 నిమిషాలు చేశాడు ఆయన క్రాస్ ఎగ్జామినేషన్. ఆయన జేడీఆర్ ఒక వడ్రంగి. ఏ విధంగా క్రాస్ ఎగ్జామిన్ చేశారంటే, ఆ ప్రొవిజన్ లో ఏవైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా, ఇంకా జడ్జి గారికి మళ్ళీ ఆర్గ్యుమెంట్ వినవలసినటువంటి అవసరం లేదు. నేను ఇంట్రెస్ట్ తోటి అప్పుడు ఈ కోర్ట్స్ లేవు, నేను కనుక్కున్నాను. చివరికి ఆ ఈపీ డిస్మిస్ అయ్యాయి. 80% గెలుస్తాం అనుకున్నటువంటి డిహెచ్ఆర్ ఓడిపోయాడు. ఎందుకంటే ఆ జేడీఆర్ అడ్వకేట్ ఇచ్చిన ఎఫర్ట్, అది చదివి అండర్స్టాండ్ చేసుకున్న తీరు. అప్పుడు ల్యాప్టాప్లు లేవు, కేసు మైన్లు లేవు, కేసు డెస్కులు లేవు. పుస్తకం పట్టుకోవడం, చదవడం, తీర్పు అంతా కూడా కంఠపాఠం పట్టడం, అందులోంచి 2-3 ప్రశ్నలు తీసుకోవడం, ఈ ప్రశ్నలు క్రాస్ ఎగ్జామినేషన్ వేయడం, వచ్చిన ఆన్సర్ ఏదైనా సరే రేపు జడ్జి గారి దగ్గర కేసు ప్రజెంట్ చేసినప్పుడు ఈ వచ్చినటువంటి ఆన్సర్ మనం అడిగినటువంటి క్వశ్చన్ కి ఆధారంగా ఈ తీర్పు చెప్పడం. అప్పుడు ఆ న్యాయమూర్తి కూడా, న్యాయాధికారి కూడా వేరే విధంగా వెళ్ళే అవకాశం ఉండదు. ఒక మోకదంపుగా కానీ, రొటీన్ మేనర్లో కానీ, ఇది అరెస్టీపీ కదా, అరెస్ట్ ఆర్డర్ చేసేద్దాం, అటాచ్మెంట్ పిటిషన్లో అటాచ్మెంట్ చెప్పేద్దాం, ఇంజంక్షన్ పిటిషన్లో ఇంజంక్షన్ ఇచ్చేద్దాం ఉండదు. ఎప్పుడైతే మీరు మీ కేసులో ప్రజెంట్ చేశారో, రొటీన్గా ఇక్కడ మనకు వచ్చినటువంటి కేసుల్లో ఒక ఇంజంక్షన్ పిటిషన్ చెప్దాం, లేకపోతే ఒక అటాచ్మెంట్ పిటిషన్, ఈ 638 రూల్ ప్రకారం ఇంగ్రీడియంట్స్ కవర్ అవుతాయి కానీ ఇవ్వకూడదని చెప్పి అందరూ చెప్తాం. మనం దావా వేసిన తర్వాత సూట్ బేస్డ్ ఆన్ ప్రామిసరీ నోట్ ఎవరైనా 30 lakhs ఎవరైనా, ఐ ఫైల్ 2 affidavits, థర్డ్ పార్టీ affidavits, ఈస్ గోయింగ్ టు సెల్ ఆఫ్ ది ప్రాపర్టీ, ప్లీజ్ గ్రాంట్ అటాచ్మెంట్. అయిపోయింది. ఇంటర్వ్యూ అటాచ్మెంట్ ఇచ్చిన తర్వాత మనం కౌంటర్ వేసినప్పుడు అందులో ఏ పాయింట్స్ రాయాలి అన్నదానికి నిర్దిష్టమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి అన్ని యొక్క అధికారులను కూడా క్రోడీకరిస్తూ సుప్రీంకోర్టు వారు పుంకాలుగా తీర్పులు ఎప్పుడో వెలువరించారు. నాకు తెలిసి ఇప్పుడు రాసినటువంటి కౌంటర్స్ ఎవరు కూడా అవి చదివితే మన కౌంటర్ ఎక్కడి నుంచో రాయక్కర్లేదండి, అందులోంచి ఒక 4 పాయింట్లు తీసి ఆ జడ్జిమెంట్ ఇస్తే ఇక్కడ ముందుకెళ్ళడానికి ఉండదు. అదేవిధంగా ఇంజంక్షన్ పిటిషన్లో 638 రూల్ 103, 102లో ప్రైమా ఫేసి కేస్, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, ఇర్రిపరబుల్ లాస్ ఒక పారాగ్రాఫ్ లో ఎఫిడవిట్ లో రాసేస్తున్నారు. ఏ విధంగా ప్రైమా ఫేసి కేసు ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఉంది, ఇర్రిపరబుల్ లాస్ ఉంది అని చెప్పి అక్కడ రాయకపోయినా ఆర్గ్యుమెంట్లు చెప్పాలి. వీళ్ళకి లేదు అని చెప్పి మనం డినైల్ చేసి వదిలేస్తున్నాం కౌంటర్లో. ఎందుకు లేదని చెప్పి ఎవరు రాయట్లేదు. ఇవి రాసి మనం దాని మీద ఆర్గ్యుమెంట్ చెప్తే గానీ అక్కడ తీర్పుని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. కొంతమంది న్యాయాధికారులు ఏం చేస్తున్నారంటే, దిస్ పిటిషన్ ఈస్ క్లోజ్డ్ సబ్జెక్ట్ టు ది రిజల్ట్ ఆఫ్ ది మెయిన్ సూట్, అదొక తీర్పు అని చెప్పి అనుకోను. కేసు డిసైడెడ్ కనుక కూడా రాదు. వాటిని మనం అలౌ చేయకూడదు. మనం అarguలు చేయాలి, మన కేసు మనం ప్రజెంట్ చేయాలి, దాని మీద ఒక రిజల్ట్ మనం ఇన్వైట్ చేయాలి. అది మనకు ఫేవరబుల్గా ఉండొచ్చు, ఫేవరబుల్గా లేకపోవచ్చు.
డిగ్రీ అయిన తర్వాత చాలా మంది క్లర్క్ మీద ఆధారపడతారు. ఒక కాపీ అప్లికేషన్ కూడా నింపరు. డిగ్రీ వచ్చిన తర్వాత ఈపీ ఫైల్ చేస్తారు. ఈ డిగ్రీలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం కోరిన విధంగా ఉన్నాయా లేదా, డేట్ ఆఫ్ ప్రెజెంటేషన్, డేట్ ఆఫ్ ఫైలింగ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డిగ్రీ డేటు, డిగ్రీ తర్వాత ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చారు, కాస్ట్ ఇంక్లూడ్ అయ్యా లేదా, 100 ఈపీలు రిటర్న్ అవుతే 80 ఈపీలు మనం సరిగ్గా చూడకుండా వేసినవే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయకపోవడం, ఈపీలో వేసిన ఫీజులు, సూట్లో వేసిన ఫీజులు రిపీట్గా చేస్తే వేసేయడం, ఈపీలో అడ్వకేట్కి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది, సూట్లో ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది అనడానికి లేదు. ఎందుకంటే సూట్లో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది. ఇవి చూడకుండా వాళ్ళు, అంటే నేను కూడా ఉన్నాను అందులో, వేసేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. దయచేసి గుమస్తాలకు ఇచ్చి ఈపీలు రాయించకండి. ఒక దావా గెలవడంతో కానీ ఓడిపోవడంతో కానీ న్యాయవాది తాలూకా డ్యూటీ అయిపోదు. ఆ డిగ్రీ తాలూకా ఫ్రూట్స్ రియలైజ్ చేసి ఆ అమౌంట్ రికవర్ చేసినట్టు కానీ, లేకపోతే డిగ్రీ ఇంప్లిమెంట్ చేసినట్టు కానీ మన క్లయింట్కి పూర్తిగా న్యాయం చేసినట్టు కాదు. అమల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏముందండి, అరెస్ట్ ఉంది, అటాచ్మెంట్ ఉంది. అది ఎలా ప్రూవ్ చేయాలి? ఒక డెలివరీ ఈపీ ఉంది. డెలివరీ ఈపీ, డెలివరీస్, టెనెంట్ డెలివరీ, పొజిషన్లో ఉన్న డెలివరీ, అనాథర్ ఆక్యుపెంట్ తాలూకా డెలివరీ, అందరూ ఏ ప్రావిజన్స్ ఉన్నాయి? ఆర్డర్ 21 రూల్ 35 అబ్స్ట్రాక్షన్ వస్తే 35(2)(3) అబ్స్ట్రాక్షన్ అలా రిమూవ్ చేయాలి. రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద, ఎందుకంటే రెంట్ కంట్రోల్ యాక్ట్ 65 ఇంకా మనం పాటిస్తున్నాం. 2017 వచ్చినటువంటి యాక్ట్కి ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూట్ చేయలేదు కాబట్టి ఇదే తీర్పు, మనం ఇదే చట్టాన్ని ఫాలో అవ్వాలని చెప్పి సార్ కూడా 2019లో జడ్జిమెంట్ ఇచ్చారు. సార్ ఎట్ ప్రెసెంట్ సార్ అదే జడ్జిమెంట్ ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా కాన్స్టిట్యూట్ అవ్వలేదు. అందులో ఏమి ఇచ్చారంటే, అంతకుముందు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కింద ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయకపోతే వచ్చినటువంటి కంటిన్యూన్సీస్ ఆన్సర్ చేస్తూ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే కొత్తది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ట్రిబ్యునల్స్ కానీ ఎస్టాబ్లిష్ అవ్వకపోతే ఆ మూమెంట్ వరకు కూడా పాత స్కీమ్ మనం ఫాలో అవ్వాలని చెప్పి ఇచ్చారు. అప్పుడు హైకోర్టులో సీనియర్ కేఎస్ మూర్తి గారు, రాధాకృష్ణ గారు ఆర్గ్యూ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, మనం కేసు ప్రజెంట్ చేసినప్పుడు ఏ రూల్ ప్రొవిజన్ ప్రకారం మనం ప్రజెంట్ చేస్తున్నామో చూసుకుని అందులో వచ్చినటువంటి లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మన పబ్లిషర్స్ చాలా మంది ఏంటంటే 2024 ఎడిషన్ అంటారు, 2025 ఎడిషన్ చెప్పి జనవరిలో పుస్తకం ఇచ్చేస్తారు. ఆ జనవరి పుస్తకానికి అట్ట మారుతా చెప్తే లోపల కంటెంట్ మారట్లేదు. దయచేసి చూసుకోండి. ఆ అమెండ్మెంట్ ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది, ప్రాస్పెక్టివా? సాధారణంగా చాలా అమెండ్మెంట్స్ ప్రాస్పెక్టివ్ ఉంటాయి. ఇవి కూడా మనం చూసుకొని చేస్తే కేసుని 100% కూడా మన క్లయింట్కి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అదే టైంలో మన అకాడమిక్ ప్రొఫైల్ కూడా ఎవాల్యుయేట్ అవుతుంది. దీన్ని ఎవరి కోసం మనం ఉపయోగించాం, మన గురించి మనం ఉపయోగించుకుంటాం. ఒకసారి అకాడమిక్గా మనం ఒక క్వాలిఫికేషన్ పొందామంటే, ఒక స్టెప్ ఎలివేట్ అయ్యామంటే, అది మన ఉన్నతికి, అంటే ఒక జూనియర్ అడ్వకేట్ నుంచి నెక్స్ట్ ఈ జర్నీలో వాళ్ళు చేరుకోబోయేటువంటి నెక్స్ట్ స్థానానికి కూడా అది ఒక ఫౌండేషన్ కింద ఉంటుందండి. సో ఇంతటితోటి నా యొక్క ఈ ప్రసంగాన్ని ఆపుతున్నాను. ఓపికగా విన్నటువంటి ఇక్కడ అందరూ అడ్వకేట్స్